రోహిణి వాళ్ళ మామయ్యని రిసీవ్ చేసుకోవడానికి మనోజ్ అలాగే ప్రభావతి వాళ్ళు వచ్చి బయట నించుంటూ ఉంటారు. ఇంతలో కారులో ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఈయనేనా మీ మామయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఇతను కాదు మా మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవునా మీ మామయ్య కాడ మరింకెవరు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ప్రెసిడెంట్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం తిన్నంగా వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో రోహిణి అరేంజ్ చేసిన వాళ్ళ మామయ్య కాపాడండి కాపాడండి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ మనోజ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కుర్తుగోళంలో పడిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈయన ఇలా వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ ఈయనేనా మీ మామయ్య అని చెప్పేసి అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే అవును ఈయనే మా మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈయనేంటి రావడంలోనే కుర్తుగోళంలోనే పడిపోయారు, ఇప్పుడు ఎలా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళ మామయ్యను అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం సరేలేండి మావయ్య క్లీన్ చేసుకుందరు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి ఏంటండి ఇలా ఉన్నారు, టేస్ట్ బాగుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే మరి కొంచెం కూరగాయల ముక్కలు వేసి ఉంటే మేకలు బాగా తిని ఉండేవి అని చెప్పేసి అయితే పల్లెటూరు భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈయన మలేషియా నుండి వచ్చాను అంటున్నారు, ఇలా పల్లెటూరు భాష మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు అతని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి కూడా ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.